ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ధన్య 5489. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మనకి శ్రీరామనవమి వస్తుంది కదా, అంటే మనం అష్టమి రోజు నవమి రోజు ఏమి చెయ్యరు కదా, అందుకని చెప్పి ముందుగానే ఒక 2 days ముందైతే మేము పసుపు దంచామండి. అంటే ఒక రోజు హల్దీ ఫంక్షన్, ఒక రోజు మెహందీ ఫంక్షన్ అని పెట్టుకున్నాము. ఫంక్షన్ అంటే మనం సాంప్రదాయంగా చేస్తున్నామండి. అంటే కళ్యాణంకి మనం నవమి రోజు అష్టమి రోజు ఏమీ తలంబ్రాల బియ్యం అవి కలపకూడదు అంటారు కదా, ఆ రోజైనా కలపాలి, లేకపోతే ముందు రోజైనా కలుపుకోవాలి అని అంటారు కదా. అందుకని చెప్పి ముందు రోజే మేము ఒక 2 రోజులు ముందు రోజు ఆదివారం శ్రీరామనవమి పడుతుంది కదండి, మేము అలాగే శుక్రవారం ఈవినింగ్ అయితే ఇలా పసుపు దంచుకున్నాము. ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదండి, ఆఫ్టర్నూన్. ఎందుకంటే మళ్ళీ రాత్రి అయిపోతే మనం పసుపు దంచడానికి అవ్వదు కదా, అందుకని చెప్పి మేము కమ్యూనిటీలో అందరం అనుకొని చెప్పి ఆ రోజు ఎల్లో కలర్ సారీస్ అవి కట్టుకొని ఇంకా రోలు అవి అయితే ఇలా పెట్టారు, దీనికి డెకరేట్ చేశారు. ఇంటి దగ్గర నుంచి పసుపు కొమ్ములు అలాగే బియ్యము తెచ్చుకోమన్నారండి. అంటే బియ్యం అనేది మన ఇష్టము, అది ఆప్షనల్ అండి. తెచ్చి పసుపు రాసుకొని ఉంచుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. అంటే నిద్రపోకూడదు బియ్యం అని చెప్పి చాలామందికి వరకు బియ్యం అయితే ఎవరు కలపలేదు. మేమైతే పసుపు కొమ్ములు తెచ్చి అందులో వేసి అందరం పట్టుకొని దంచామండి. అలాగే దంచే ముందు మనం హారతి అయితే ఇవ్వాలి. హారతి ఇచ్చి అప్పుడు అందరూ ఇంతమంది అని అనుకుంటారు కదా, అంతమంది కూడా మేము అందరమే దంచాము. అలాగే సీతారాముల కళ్యాణం అంటే కళ్యాణంలో మగపెళ్లి వారు ఆడపిల్లి వాళ్ళు ఉంటారు కదండి, అలాగే ఇద్దరు కూడా వచ్చి పసుపు అయితే దంచారు. మనం పసుపు దంచేటప్పుడు రోకళ్ళకి ఒక బంగారంది ఏదో ఒకటి వెయ్యాలండి, చైన్ అని కడిమని. పెళ్లి వారి తరపునేమో అరుణ వాళ్ళు కూర్చున్నారు, మగపెళ్లి వారి తరపునేమో విజయలక్ష్మి ఆంటీ వాళ్ళు కూర్చున్నారండి. చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం కమ్యూనిటీలో జరుగుతుంది కదా, మీ అందరం హ్యాపీగా ఉన్నామండి. ఇంకా వచ్చి మీ అందరం వచ్చి కూడా ఇలా పసుపు కొమ్మలు వేసి పసుపు అయితే దంచుకున్నాము. అలాగే ఆ పసుపుని మనం తాలిబొట్టుకు పెట్టుకొని ఇలాగైతే తీయాలండి. తీసేటప్పుడు కూడా మనం ఒక బంగారంది ఏదో ఒకటి పట్టుకుంటూ తీయాలి. చైన్ కానీ కడియం కానీ తీసేటప్పుడు ఒక 5 సార్లు అయితే ఒక 11 మంది తీసారండి. 11 మంది తీసారు, 5 సార్లు తీయాలి. అలాగే అందరూ అయితే తీసుకొని ఇంటికైతే పట్టుకొని వెళ్ళమన్నారు. అది ఎవరిష్టం అది అండి. కొందరైతే పట్టుకెళ్ళకూడదని అన్నారు, కొందరేమో పట్టుకెళ్ళొచ్చని అన్నారు. అలాగే కొందరేమో ఓన్లీ ఆడపిల్లి వారు మగపిల్లి వారు పట్టుకెళ్ళాలని కొందరు అన్నారు. ఎవరిష్టం వాళ్ళంటే ఒక్కొక్క సాంప్రదాయంగా ఒక్కొక్కరికి జరుగుతుంటుంది కదా, అలాగే ఎవరి సాంప్రదాయం దాన్ని బట్టి వాళ్ళు తీసుకున్నారు. అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ అంతా అయిపోవచ్చిందండి, చాలా బాగా జరిగింది. మేము అనుకునేదంతా ఇలాగా బాగానే చేసుకున్నామండి. మీకు డౌట్ వస్తుంది, ఈ పసుపు ఏం చేస్తారు పట్టుకెళ్ళి అని చెప్పి. మనం ఈ పసుపుని మనం ఇంట్లో కొంచెం పసుపు కొమ్ములతో కలిపి యాడ్ చేసి పసుపు కుండ తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ పసుపులో మనం తలంబరాల బియ్యం కలపాలండి, అసలు దేవుడికి తలంబరాల బియ్యం కలుపుకోవచ్చు. అలాగే అయితే భద్రాచలంలో ఎలా చేస్తున్నారు అలాగే అయితే చేసామండి. చాలామంది పెళ్లిరాట వేస్తారు కదా, మేమైతే ఇక్కడ వెయ్యలేదు. కంపల్సరీగా చాలామంది అంటే మా ఆంధ్రాలో అయితే పెళ్లిరాట కంపల్సరీగా గుడి దగ్గర అయితే వేస్తారండి. మేమైతే ఇలా చేసాము. ఇంకా అయితే హల్దీ ఫంక్షన్ అయిపోయిందండి. అలాగే మేము సాటర్డే వచ్చి మెహందీ ఫంక్షన్ చేసుకుంటున్నాం. మెహందీ అంటే అందరం కూడా కోన్స్ తెచ్చుకొని మేము మెహందీ అయితే పెట్టుకుంటున్నామండి. అంటే అన్ని సాంప్రదాయంగా చేయాలని చెప్పి కాన్సెప్ట్లో ఎలా చేసుకుంటున్నామండి. ఎలా ఉన్నదో వీడియో చూసి చెప్పండి.